హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేకేని. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో కాంపౌండ్ సెంటెన్సెస్కి సంబంధించి మరికొన్ని విషయాలను గురించి తెలుసుకుంటాం. కాంపౌండ్ సెంటెన్సెస్ని తెలుగులో సంయుక్త వాక్యాలు అని అంటారు. ఈ కాంపౌండ్ సెంటెన్సెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ద్వారా కానీ సెమికాలన్ చేత కానీ జాయిన్ చేయబడి ఉంటాయి. ఇలా రెండు వాక్యాలని మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ద్వారా జాయిన్ చేస్తే ఆ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ముందర కామాని ఉంచాలి. అలా జాయిన్ చేసినటువంటి వాక్యము ఎలా ఉండాలి అంటే, ఒకసారి స్ట్రక్చర్ని గమనించండి. మొదట ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, తర్వాత కామా ఉండాలి, దాని తర్వాత కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి, చివరగా ఇండిపెండెంట్ క్లాజు ఉండాలి. ఉదాహరణ గమనిద్దాం. ఐ వెంట్ టు ద మార్కెట్, కమా అండ్ ఐ బాట్ ద వెజిటేబుల్స్. ఇక్కడ ఐ వెంట్ టు ద మార్కెట్ అనేది ఒక క్లాసు, దాని తర్వాత కామా ఉంచాము, తర్వాత అండ్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించాము, ఆ తర్వాత ఐ బాట్ ద వెజిటేబుల్స్ అనేటువంటి ఇంకొక క్లాజ్ని మనం ఉపయోగించడం జరిగింది. ఒకవేళ మనము సెమీకాలన్ని ఉపయోగిస్తే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని ఉపయోగించకూడదు. ఒకసారి సెంటెన్స్ స్ట్రక్చర్ని గమనించండి. మొదట ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, తర్వాత సెమీకాలను, ఆ తర్వాత మరొక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి. ఇక్కడ గమనించండి, మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని ఉపయోగించలేదు. ఒకసారి ఉదాహరణ గమనిద్దాం. ఐ వెంట్ టు ద మార్కెట్, సెమీకాలన్, ఐ బాట్ ద వెజిటేబుల్స్. ఇక్కడున్న రెండు వాక్యాలు కూడా సెమీకాలన్ చేత జత చేయబడింది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని సెమీకాలన్ చేత అలాగే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చేత ఎలా జాయిన్ చేయాలో నేర్చుకున్నాం. నేను చేయబోయే కాంపౌండ్ సెంటెన్సెస్ మీద పార్ట్ 3 వీడియోలో మనము ప్రతి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటాం. దెన్ స్టే ట్యూన్డ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.